భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో జరుగుతాయని, ఈ సభలను జయప్రదం చేయాలని కోరుతూ చంద్రగిరి ప్రభుత్వ హైస్కూల్ వద్ద కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ మహాసభల్లో ముఖ్య అతిథిగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, విజయరాఘవన్, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీన పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలో చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో విఫలం జరుగుతోందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేస్తోందని, ధనిక పేదల మధ్య వ్యత్యాసం సృష్టించి సఖీ పేరుతో విద్యుత్ కుంభకోణం వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అమెరికా ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇక్కడున్న ఆదానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన భారం వేస్తూ కార్మికుల వేతనాలు, రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు, పురుగుల మందులు, ఎరువులు విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు.